నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక మైనర్కి ఎవరైనా ఒక వ్యక్తి గార్డియన్గా ఉంటే ఆ గార్డియను మైనర్ యొక్క ఆస్తులను అన్యాక్రాంతం అంటే అమ్మకాలు కొనుగోలు చేయవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 అనే చట్టం ఉంది. ఇందులో సెక్షన్ 8 చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అని అంటే, గార్డియన్ అంటే ఎవరు, గార్డియన్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి అనే విషయం గురించి ప్రస్తావిస్తుంది. గార్డియన్ అంటే మైనర్గా ఉన్న పిల్లలను సంరక్షణ చేయడం కోసం కోర్టు ద్వారా నియమించబడినటువంటి వ్యక్తిని సంరక్షకుడు, న్యాచురల్ గార్డియను అని పిలుస్తుంటారు. సాధారణంగా అయితే తండ్రి మరణించిన సందర్భంలో తల్లి న్యాచురల్ గార్డియన్గా ఉంటుంది. తల్లి మరణిస్తే తండ్రి న్యాచురల్ గార్డియన్గా ఉంటారు. అయితే ఈ గార్డియన్ ఎవరైతే, సంరక్షకులు ఎవరైతే ఈ మైనర్ పిల్లల తరపున ఉన్నారో వాళ్ళు ఆ పిల్లల యొక్క బాగోగులను చూసుకోవాలి తప్ప వారి పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులను ఎవరికైనా అమ్మినా, బహుమతిగా రిజిస్ట్రేషన్ చేసినా, వీలునామా రాసినా, లేకపోతే తాకట్టు పెట్టినా, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పెట్టినా ఆ ట్రాన్సాక్షన్ అనేది చెల్లదు. అంటే మైనర్ల పేరు మీద ఉన్న ఆస్తులను ఈ గార్డియన్ అనే వ్యక్తి, ఈ సంరక్షకుడు అనే వ్యక్తి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ చెయ్యాలనుకుంటే అతని అంటే మైనర్ పిల్లవాడి యొక్క అవసరం కోసం, వైద్య అవసరాల కోసమో, లేకపోతే విద్యకయ్యే ఖర్చుల కోసమో, లేకపోతే ఎనీ ఎమర్జెన్సీస్ కేసులలో న్యాయస్థానం యొక్క అనుమతి తీసుకొని మైనర్ పేరు మీద ఉన్న ఆస్తిని గార్డియను అమ్మవచ్చు. న్యాయస్థానం అనుమతి తీసుకోకుండా గార్డియన్ కనుక ఇల్లీగల్గా ఒక అక్రమమైనటువంటి చర్య కనుక చేస్తే ఈ మైనరు మేజర్ అయిన 3 సంవత్సరాల లోపు ఈ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్గా జరిగిందని చెప్పి దాన్ని రద్దుపరచడం కోసం న్యాయస్థానంలో సివిల్ సూట్ ఫైల్ చేసుకునే హక్కును కలిగి ఉంటాడు. కాబట్టి ఎవరైనా ఆస్తులను కొనేటప్పుడు మైనర్ యొక్క ఆస్తులను గార్డియన్గా ఉన్న వ్యక్తులు, అమ్మమ్మలు, తాతలు, నా తండ్రి, తల్లి, ఇంకా మూడో వ్యక్తులు ఎవరైనా సరే అమ్మే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. రేపటి నాడు అంటే ఆ మైనర్ మేజర్ అయిన నాడు మీకు సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. మీరు కొనాలనుకుంటే కోర్టు అనుమతి ద్వారా మాత్రమే కొనుగోలు చేయండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.